We want to look a little more at Genesis in chapter 3 and chapter 4 and see something significant. ఇప్పుడు మనం ఆదికాండం 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో లోతుగా చూసి ఇక్కడ ఒక గొప్ప వ్యత్యాసము ప్రాముఖ్యమైనది ఉంది, దాన్ని మనం చూద్దాం. Here in Genesis 3 we read that God, when he came and met Adam and asked him about his sin, and Adam did not confess his sin. ఆదికాండం 3వ అధ్యాయంలో మనం ఏం చూస్తున్నామంటే దేవుడు ఆదాము దగ్గరికి వచ్చి అడిగినప్పుడు ఆదాము తన పాపాన్ని ఒప్పుకోలేదు. Except indirectly he blamed his wife and the wife blamed the serpent. తన భార్యను నిందించాడు, తన భార్య ఏమో సర్పాన్ని నిందించింది. We find the word cursed coming twice. ఇక్కడ శాపము అనే పదం 2 సార్లు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. God's punishment was a curse, but the curse was not upon Adam and Eve. ఇక్కడ దేవుడు విధించిన శిక్ష ఏంటంటే శాపం. కానీ దేవుని యొక్క శాపము ఇక్కడ ఆదాము అవ్వల మీదకి రాలేదు. It's very important for us to notice that when Adam and Eve sinned, God did not curse them. ఇక్కడ మనం గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు దేవుడు ఆదాము అవ్వలను శపించలేదు. He said to the serpent, and that is the serpent who was possessed by the devil. He was cursing the devil there. ఇక్కడ సర్పాన్ని ఆయన శపిస్తూ ఉన్నాడు. ఆ సర్పంతో ఈ విధంగా చెప్తున్నాడు, ఆ సర్పంలోనికి అపవాది వచ్చాడు, ఆ అపవాదిని శపిస్తున్నాడు. And the serpent in whom the devil came, in Genesis chapter 3 verse 14, he says, "Cursed are you more than all the cattle and every beast of the field." మరియు ఆ సర్పాన్ని కూడా దేవుడు శపిస్తూ ఉన్నాడు. ఆదికాండం 3వ అధ్యాయం 14వ వచనంలో మనం ఈ విషయాన్ని చూస్తాం. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీని చేసినందున పశువులన్నిట్లోనూ భూజంతువులన్నిట్లోనూ నీవు శపించబడిన దానవు. And the second curse was on the ground in verse 17. ఇక్కడ రెండవ శాపమును మనం చూసినట్లయితే 17వ వచనములో దేవుడు నేలను శపించాడు. Now it's very interesting. The Lord said to Adam, "You have listened to the voice of your wife," which was wrong on his part. God had made him the head of his wife. ఇక్కడ ఆదాము విషయంలో మనం చూసినట్లయితే హవ్వకు యజమానునిగా ఆదామును దేవుడు నియమించాడు. And instead of being the head of his wife and encouraging his wife to obey God, కానీ తాను హవ్వకు యజమానునిగా ఉండి కూడా దేవునికి విధేయత చూపించాలని ఆమెను ప్రోత్సహించలేదు. he allowed his wife, who was standing next to him, to listen to the devil and obey her. తన పక్కనే నిలబడి ఉన్న భార్య అపవాది మాటలు విని అపవాదికి లోబడుతున్నట్లు ఆయన అనుమతించాడు. A husband has the responsibility as the head of the home and as God's appointed representative in the home. భర్తకి ఆ ఇంటికి యజమానునిగా ఒక బాధ్యత ఉంటుంది. ఆ ఇంటిలో దేవుడు నియమించిన ఒక ప్రతినిధిగా భర్త ఉండాలి. To make sure that the devil doesn't take over that house. ఆ ఇంటిని అపవాది స్వాధీనం చేసుకోకుండా ఆ భర్త చూసుకోవాలి. You shouldn't allow your children or your wife to let the devil run the house. అపవాది ఆ ఇంటిని నడిపించేటట్లు నీ పిల్లల్ని కానీ నీ భార్యను కానీ నీవు అనుమతించకూడదు. If you're the head of your house, God expects you to fulfill your divine responsibility. నీవు ఇంటికి యజమానునిగా ఉన్నట్లయితే దేవుడిచ్చిన ఆ దైవిక బాధ్యతను నీవు నెరవేర్చాలని దేవుడు నీ యొద్ద నుండి కోరుకుంటున్నాడు. And ensure that as God's representative in your house, the devil has no place in it. దేవుని యొక్క ప్రతినిధిగా నువ్వు ఏమి చూడాలంటే అపవాదికి నీ ఇంటిలో ఎటువంటి స్థానం లేకుండా నువ్వు చూడాలి. So he told Adam, "Because you have listened to the voice of your wife, and you also ate from the tree which I commanded you not to eat." దేవుడు ఆదాముతో ఈ విధంగా అన్నాడు, నీవు నీ భార్య మాట విని నేను తినకూడదని చెప్పిన వృక్షఫలాన్ని నువ్వు తిన్నావు. Now, strictly speaking, we would think that God would punish him and say, "You are cursed therefore," but he doesn't say it. నిజానికి మనం చెప్పాలంటే దేవుడు ఆదామును శపించాలి, నేను నిన్ను శపిస్తున్నాను అని చెప్పాలి. కానీ దేవుడు ఆ విధంగా చెప్పలేదు. He doesn't curse the woman, he doesn't curse the man. దేవుడు ఆ స్త్రీని శపించలేదు, ఆ పురుషుడిని శపించలేదు. He said, "Cursed is the ground." So we see the serpent, the devil, was cursed and the ground was cursed. దేవుడు ఆ నేలను శపించాడు. అక్కడ మనం చూస్తున్నాము ఆ సర్పంలో ఉన్న అపవాదిని దేవుడు శపించాడు, నేలను శపించాడు. But man was not cursed. కానీ మానవుడు శపించబడలేదు. Man was only told that he would have to work very hard now in future. Perspire, thorns and thistles would come forth in the ground. The animals would become wild. He would not find it easy to get his bread from the ground. His wife
would have painful labor. In verse 16 we read that. కానీ ఆ మానవునితో దేవుడు ఏం చెప్పాడంటే, నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు, అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు, నీ భార్య ప్రయాసముతో గర్భవేదనతో పిల్లలను కనును, జంతువులు చాలా క్రూరంగా మారును. And so we see that not only God did not curse Adam, but we see something more. We read here that God gave a promise that he would provide a solution for Adam's failure. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఆదామును శపించకుండా ఉండటం మాత్రమే కాదు, ఆ సమస్యకు పరిష్కారంగా దేవుడు ఒక వాగ్దానాన్ని కూడా చేశాడు. That's a wonderful thing we see about God, and it's very, very important for us to know something about God's character here. ఇక్కడ దేవుని యొక్క గుణ లక్షణాలను మనం చూస్తూ ఉన్నాము. దేవుని యొక్క గుణ లక్షణాలను ఇక్కడ మనం తెలుసుకోవటం ఎంతో ప్రాముఖ్యమైన విషయం. The devil comes to condemn us, to discourage us, to make us feel useless, rotten, good for nothing. సైతాన్ ఎప్పుడు కూడా ఎలా వస్తాడంటే మనల్ని నిరుత్సాహంలోనికి నెట్టివేయటానికి, శిక్షా విధిలోనికి తీసుకొని రావటానికి, నీవెందుకు పనికిరావు అని చెప్పటానికి. But God never speaks to us like that. కానీ దేవుడు ఎప్పుడు కూడా మనతో అలా మాట్లాడడు. If you hear a voice in your heart saying you are useless, you are good for nothing, you'll never be able to make it in life, and you're a gone case, you're hopeless, you can be 100% sure that that is not the voice of God. That is the voice of the devil. నీ హృదయంలో నువ్వు ఎప్పుడైనా ఇలాంటి స్వరాన్ని విన్నట్లయితే, నువ్వెందుకు పనికిరానోడివి, ఇంకా నీ వల్ల ఏమీ కాదు, నువ్వేమీ చేయలేవు, నీ జీవితంలో నీకు ఎటువంటి నిరీక్షణ లేదు, అలాంటి స్వరాన్ని నువ్వు వింటున్నట్లయితే 100% నువ్వు చెప్పొచ్చు అది దేవుని నుండి వచ్చే స్వరం కాదు, ఖచ్చితంగా అపవాది నుండి వచ్చే స్వరం మాత్రమే. The devil is always interested in discouraging you, scolding you, blaming you, and very often compelling you to act. God is not like that. అపవాది ఎప్పుడు కూడా ఏం చేస్తుంటాడంటే నిన్ను నిరుత్సాహానికి గురి చేస్తూ ఉంటాడు, నిన్ను శిక్షా విధిలోనికి తెస్తూ ఉంటాడు, బలవంతం చేస్తూ ఉంటాడు నిన్ను ఏదైనా చేయమని. కానీ దేవుడు ఎప్పుడు అలా చేయడు. You can distinguish the voice of God. God speaks, doesn't condemn, he convicts. ఆ విధంగా దేవుని యొక్క స్వరాన్ని అపవాది యొక్క స్వరానికి మధ్య వ్యత్యాసాన్ని మనం తెలుసుకోవచ్చు. దేవుడు ఎప్పుడు కూడా శిక్షా విధిలోనికి నిన్ను తీసుకుని రాడు, కానీ నిన్ను ఒప్పింపజేస్తాడు. And there's a difference between conviction and condemnation. ఒప్పించబట్టానికి శిక్షా విధిలోనికి తేవటానికి ఎంతో వ్యత్యాసం ఉంది. God did not come to Adam and say, you are useless, you are good for nothing. No. ఆదాము దేవుని దగ్గరికి వచ్చి నువ్వు పనికిరానోడివి, నీ వల్ల ఏం ఉపయోగం లేదని చెప్పలేదు. He told him specifically what his sin was. You listen to the voice of your wife. You ate of the tree that I commanded you not to eat of. దేవుడు ఆదాము దగ్గరికి వచ్చి ఎంతో ఖచ్చితంగా ఆదాము చేసిన పాపాన్ని చెప్పాడు. నీవు నీ భార్య మాట విన్నావు, నేను తినకూడదని చెప్పిన వృక్ష ఫలాన్ని నువ్వు తిన్నావు. That's not all. I am providing a solution for this problem. అంత మాత్రమే కాదు, నేను ఈ సమస్యకు పరిష్కారాన్ని కూడా ఇస్తున్నాను. It's like if your little son was doing arithmetic and he did not know how to solve a particular problem. ఇది ఎలా ఉంటుందంటే, మీ చిన్న పిల్లవాడు ఏదైనా లెక్కలు చేస్తున్నాడు, కానీ ఆ లెక్క చేయటానికి అతనికి రావట్లేదు. What do you do if you're a good father? నువ్వు ఒక మంచి తండ్రి అయితే ఏం చేస్తావు? If you're a bad father, you'll turn around to your son and say, you're good for nothing, you're useless, nothing good will ever come out of you, etc., etc., and call him some bad names. నువ్వు ఒక చెడ్డ తండ్రి అయితే, నువ్వెందుకు పనికిరానోడివి, నీకు ఇది కూడా రాదా, నీ వల్ల ఏమీ కాదు, నువ్వేమీ చేయలేవు అని ఇంకేదేదో చెప్పి ఏదేదో పేర్లు పెట్టి పిలుస్తాం. But if you're a good father, you won't just ignore his mistake and say, oh well, it's okay, it doesn't matter. కానీ నువ్వు ఒక మంచి తండ్రి అయితే, పర్వాలేదు, నువ్వు తప్పు చేసినా ఏం కాదు, నువ్వు వదిలిపెట్టని చెప్పం. No, you'll say, son, you made a mistake and I'll show you exactly where the mistake is. This is where you went wrong and this is how you must do it. నా కుమారుడా, నువ్వు ఎక్కడ తప్పు చేసావో నేను చెప్తాను, నువ్వు ఇక్కడ తప్పు చేసావు, కానీ సరిగా చేయాలంటే నువ్వు ఇలా చేయాలి అని మనం సరిదిద్దుతాం. This is how to correct that problem. That's the way you distinguish between a good father and a bad one. ఒక మంచి తండ్రిని చెడ్డ తండ్రిని ఈ విధంగా మనం వేరు చేయవచ్చు. And that's the way you distinguish between the voice of God and the voice of the devil. దేవుని యొక్క స్వరాన్ని అపవాది యొక్క స్వరాన్ని కూడా
మధ్య వ్యత్యాసాన్ని మనం ఈ విధంగా తెలుసుకోవచ్చు. The voice of the devil is always condemnatory, accusatory, blaming us and saying that nothing good will come out of us. అపవాది యొక్క స్వరం ఎప్పుడు ఏం చేస్తుందంటే ఎప్పుడు నేరారోపణతో వస్తాడు, నిందిస్తూ ఉంటాడు, నువ్వెందుకు పనికిరావని చెప్తూ ఉంటాడు. And so when God came to Adam, he told him specifically what he had done wrong, and then also he told the woman that the seed would come, and he told the serpent that one day his head would be crushed by a seed that came out of the woman, and that's referring to Christ in verse 15. దేవుడు ఆదాము దగ్గరకు వచ్చి ఆదాము ఏదైతే పాపం చేశాడో ఖచ్చితంగా దాన్ని చెప్పాడు. ఆ తర్వాత సర్పముతో ఆ సర్పము యొక్క తల మీద స్త్రీ యొక్క సంతానము కొడతాడని చిత్త కొడతాడని చెప్పాడు. క్రీస్తుని గురించి అక్కడ చెప్పబడింది 15వ వచనంలో మనం చూసినట్లయితే. So it's very interesting also to see that God speaks about the solution before he speaks to the woman and the man about their sin. ఇక్కడ దేవుడు ఆ స్త్రీ పురుషులతో వాళ్ళ పాపం గురించి మాట్లాడక మునిపే ఆ సమస్యకు పరిష్కారాన్ని అనుగ్రహించాడు. Otherwise they'd have been so discouraged. లేనట్లయితే వాళ్ళు ఎంతో నిరుత్సాహపడి ఉండేవాళ్ళు. Isn't that so wonderful to see that the solution is mentioned in verse 15, and then God speaks to the woman and convicts her and tells her about how she's going to be punished for her sin, and then tells the man how he's going to be punished for his sin. దేవుడు 15వ వచనంలోనే పరిష్కారం చూపించి తర్వాత 16వ వచనంలో ఆ స్త్రీ చేసిన పాపము దానికి వచ్చే శిక్ష, 17వ వచనంలో ఆ పురుషుడు చేసిన పాపము దానికి వచ్చే శిక్షను చెప్పటం ఎంతో అద్భుతమైన విషయం కాదా? It's very interesting to see God's way. దేవుని యొక్క మార్గాలను చూడటం ఎంత ఆసక్తికరమో కదా. He does not scold us, he doesn't discourage us. దేవుడు మనల్ని తిట్టడు, దేవుడు మనల్ని నిరుత్సాహపరచడు. And this is a great example for fathers. తండ్రులకు ఇదెంతో మంచి మాదిరి అయి ఉంది. It's like God coming and saying, listen, Adam and Eve, I've provided a solution for this problem. దేవుడు ఆదాము అవ్వల దగ్గరికి వచ్చి చూడండి ఈ సమస్యకు నేను పరిష్కారాన్ని ఇచ్చి ఉన్నాను. My son is going to come and crush the head of this devil. నా కుమారుడు వచ్చి ఈ సైతాన్ యొక్క తలను చితగ్గొడతాడు. But I have to deal with both of you, and this is what you did wrong, and therefore you're going to be punished like this. This is what you did wrong, Adam, and this is how you're going to be punished. నేను మీతో కూడా మాట్లాడాలి. నీవు చేసిన పాపాన్ని బట్టి ఈ శిక్ష వస్తుంది. ఆ పురుషుని దగ్గరికి వెళ్ళి నీవు చేసిన పాపాన్ని బట్టి ఈ శిక్ష వస్తుంది అని దేవుడు చెప్పాడు. But neither of them, as I said, was cursed. కానీ నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా వారిద్దరిలో ఎవరు కూడా శపించబడలేదు.